నేను పుట్టడము ఒక చిన్న బేసిక్ ఫ్యామిలీలోనే పుట్టాను, వెరీ బేసిక్. ఎంతమంది ఇక్కడ హాస్పిటల్లో పుట్టారు? చేతులు ఎత్తండి. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, మెజారిటీ ఒక 50%. నేను ఇంట్లో కిచెన్లో పుట్టాను. ఓకే, ఐ వాజ్ బోర్న్ ఇన్ కిచెన్. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ వెరీ లో. అంటే ఐ వోంట్ సే వీ వర్ పూర్, మేము పేదరికంలో లేము, కానీ కొంచెం ఏది నెసెసిటీ కాదో అవన్నీ తగ్గించుకుంటూనే పుట్టామన్నమాట. అయితే మా అమ్మగారు నేను పుట్టినప్పుడు చాలా సాడ్గా ఉన్నారు. షీ వాంటెడ్ అ గర్ల్ చైల్డ్. మా మమ్మీకి ఒక అమ్మాయి కావాలనుకున్నారు. అయితే అది షీ వాజ్ వెరీ సాడ్. ఫస్ట్ వాజ్ అ బాయ్, సెకండ్ వాజ్ అ బాయ్, థర్డ్ వాజ్ అ బాయ్, అండ్ షీ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ వెన్ ఐ వాజ్ బోర్న్. ఎందుకంటే షీ లాస్ట్ ఎ గర్ల్ చైల్డ్. ఒక అమ్మాయిని కోల్పోయారు, ఫస్ట్ చైల్డ్. తర్వాత షీ వాంటెడ్ అ గర్ల్ అండ్ షీ నెవర్ గాట్. షీ వాజ్ వెరీ అప్సెట్ విత్ గాడ్. దేవుని అందుకు చాలా కోపంగా ఉన్నారు. కానీ మొత్తానికి నేను పుట్టినప్పుడు అదే ఊర్లో ఒకరికి పాప పుట్టారు. అయితే మా మమ్మీ ఏమనుకున్నారంటే మార్చేద్దాం అనుకున్నారు. నిజమేండి బాబు, నిజంగానే మార్చేద్దాం అనుకున్నాను. అయితే ఇదంతా దేవుని మందిరం ఎదుట, దేవుని మందిరం ముందు జరగాలని ప్లాన్ వేసుకున్నారు. అయితే ఒక్క చిన్న స్వరం మాట్లాడింది, ఏమనంటే ఈ పని నువ్వు చేయకు అని. హల్లెలూయా. ఆ స్వరము మా అమ్మగారు వినడం వల్ల నాకు దేవుడి వల్ల ఒక స్వరం ఇచ్చాడు. హల్లెలూయా. బికాజ్ ఇఫ్ నాట్ మై టెస్టిమోనీ, I was rejected when I was born. If you're rejected today, let me tell you, God is going to make you an appointment today. Amen. Let me tell you, rejection is the best thing. మీరు తృణీకరింపబడ్డారా, మీ జీవితాలు మారిపోతాయి. గుర్తుపెట్టుకోండి. When people reject you, God is going to call you. ఎంతమంది ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? కలగే దేవా, వెంటనే ఈయన బిజినెస్, ఆవిడ ముగ్గురు నలుగురు, ఈ నలుగురే బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇంకొన్న ఒక 100 మెంబర్స్ రేపటి నుంచి ఆలోచించండి బిజినెస్ చేయాలని. ఆమేన్. ఎందుకంటే నేను చెప్తాను, నా జీవితంలో నాకు ఒక కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చినప్పుడు, ఓకే, when I received a job offer from a company when I was fighting depression, నేను చచ్చిపోదాం అనుకున్న సమయంలో ఒక ఓనరు నా షోల్డర్ని టచ్ చేసి he said అయితే నేను అనుకున్నా, నాకున్న డిగ్రీకి మీరు ఉద్యోగం ఇస్తానంటే ఐఎమ్ ఓకే విత్ ఇట్. అయితే సో బేసికలీ నౌ యూ అండర్స్టూడ్ హౌ ఐ గాట్ మై జాబ్, రైట్? ఎలాగొచ్చింది నాకు చెప్పండి. ఎవరొకరు గట్టిగా చెప్పండి, పర్లేదు. ఐఎమ్ నాట్ అ మెరిట్ క్యాండిడేట్, ఐఎమ్ అ రికమెండేషన్ క్యాండిడేట్. డూ యూ అండర్స్టాండ్? రికమెండేషన్ క్యాండిడేట్. సో వాట్ ద ఆఫీస్ థాట్ ఇస్, వాళ్ళు ఏమనుకున్నారంటే ఆఫీస్లో వీడు రికమెండేషన్ క్యాండిడేటు, వీడికి ఇక్కడ అర్హత లేదు. సో వాట్ విల్ వీ డూ, ఏం చేద్దాం అనుకున్నారంటే నన్ను ఎలాగైనా పంపించేద్దాం అనుకున్నారు. బట్ ఐ రియలీ నీడెడ్ ద మనీ, ఐ రియలీ నీడెడ్ ద జాబ్. నాకు డబ్బు అవసరం ఉంది, ఇది కూడా కావాలి, కానీ రికమెండెడ్ క్యాండిడేట్ కాబట్టి దే హవ్ డిసైడెడ్ టు నాట్ గివ్ మీ వర్క్. ఒక పని కూడా ఇవ్వద్దని తీర్మానం చేసుకున్నాను. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే మీరు యూట్యూబ్ చూడొచ్చా, ఫేస్బుక్లో ఉండొచ్చా, ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్. when I went to office for 45 days, ఏం వర్క్ ఇవ్వలేదు. ఏం చేయగలను నేను చెప్పండి? 45 రోజులు నేను ఏం చేశాను తెలుసా? ల్యాప్టాప్ ఇలా చూసి ఫర్ క్లోజ్ టు 4 hours, 1 hour లంచ్ బ్రేక్, 4 hours I used to just watch laptop because I needed the job, not the money. I needed the job. మీరు చాలామంది ఇక్కడ అనుకుంటారు స్టీఫెన్ లైఫ్ చాలా లగ్జరీ అనుకుంటారు. I've done lot of things in my life. I watched laptop for 45 days just to keep the job. కొన్ని mentality is very important. I never gave up. నేను వదిలేద్దాం, ఈ జాబ్ వద్దు, ఈ పని వద్దు నాకు అనుకుని ఉంటే నేను పనిచేసేవాడినా. 45 days మిమ్మల్ని ల్యాప్టాప్ చూడమంట. 8:30 నుంచి 1:30 వరకు, 2:30కి బ్రేక్, 2:30 నుంచి 5:30 వరకు. ఎంతమంది ఇక్కడ చేయగలరు చెప్పండి 45 రోజులు? సో దట్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్. ఐ డెంట్ గివ్ అప్.
బట్ వర్క్ టాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. జాబ్ మీకు చాలా నేర్పిస్తుంది. బిజినెస్ విల్ హెల్ప్ యూ టు గ్రో టు ద నెక్స్ట్ లెవెల్. ఆమేన్. ఇవాళ నేను ఒక్క స్క్రిప్చర్ చూపెడతాను. యోహాను సువార్త 11th chapter 4th verse. ఎవరైనా చదవగలరా? ఎనీబడి కెన్ రీడ్ ఇట్ ఫర్ మీ? యా. యోహాను సువార్త. యా. John chapter 11 chapter 4th verse. యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. చాలు. హియర్ యు సీ వన్ థింగ్. ఇక్కడ ఏం చూస్తుందంటే దేవునికి మహిమ కొరకు వచ్చింది. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ సీమ్స్ డిలేడ్. కొన్నిసార్లు లేట్గా అవుతుంది. ఏంటి? ఇది కరెక్ట్గా అవ్వాలి కదా, టైంకి అవ్వాలి కదా. 25 yearsకి మనకు జాబ్ రావాలి కదా, 30 లోపల మనకు పెళ్ళి అవ్వాలి కదా, 35 లోపల మనకి పిల్లలు ఉండాలి కదా. కొన్ని మీ జీవితంలో లేట్ అవుతున్నాయంటే అవి దేని కొరకు? ఆశీర్వాదం ఒకటి, దేవుని మహిమ కొరకు అన్నది గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హేటింగ్, క్రిటిక్స్ ఆర్ హేటింగ్ ఇట్, బట్ ఓకే. నాకు 29 వయసు అన్నప్పుడు నేను ₹1,00,00,000 చెక్ రాశాను. హల్లెలూయా. అందరూ ఆర్ సీయింగ్ మై ఫ్యాన్సీ కార్. వీడు ₹1,50,00,000 కారు కొనే అర్హత ఉందా లేదా అని అనుకుంటున్నారు. బట్ ఐ వర్క్డ్ యాజ్ అన్ ఊబర్ డ్రైవర్. ఏం చేశానండి? ఊబర్ డ్రైవర్గా పనిచేస్తాను. ఆ రోజు నేను ఏడ్చుంటానా ఆలోచించండి. అంటే సి అగైన్ వి కేమ్ ఫ్రమ్ ద లోయెస్ట్ అంటే ఏలూరు ప్రాంతంలో. నేను మా పెద్దమ్మ గారి వాళ్ళ కిచెన్లో నేను పుట్టాను. లోయెస్ట్. మై ఫాదర్ ఇన్ ద హైయెస్ట్ యూస్ టు టేక్ మీ విత్ హెలికాప్టర్స్ మాట. నా జర్నీ ఏంటండి, హెలికాప్టర్లో క్రూసైడ్స్కి నేను వెళ్ళేవాడిని. దాదాపు ఒక 20-25 సార్లు నేను హెలికాప్టర్లో కూర్చున్నా. సో దట్ ఈస్ ద హైయెస్ట్. ద లోయెస్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాను? నేను ఊబర్ డ్రైవర్గా పనిచేయడానికి వెళ్ళిపోయాను. చాలామంది కింద నుంచి పైకి వచ్చుంటే చాలా బాగుంటుంది. ద వ్యూ ఇస్ ఆల్వేస్ గుడ్, రైట్? ఐ హ్యావ్ సీన్ ద బాటమ్, ఐ హ్యావ్ సీన్ ద హైయెస్ట్, దెన్ అగైన్ ఐఎమ్ సీయింగ్ ద లోయెస్ట్. నేను దేవుడికి ఒక మాట అన్న, దేవా ఇంత ఊబర్ మా నాన్నగారికి 6 డ్రైవర్లు ఉండేవారు ఆ రోజుల్లో. నేనేమైపోయానండి? డ్రైవర్ పొజిషన్ ఇస్ రాంగ్ కాదు అనట్లేదు. నేను డ్రైవర్గా అవ్వడం అన్నది రాంగ్ అంటాను నేను. అర్థమైందా మీకు? మై ఫాదర్ యూస్ టు ఎంప్లాయ్ 500-600 ఎంప్లాయీస్. 600 ఎంప్లాయీస్ ఉండేవారు మా ఫాదర్కి. నేనేమైపోయానండి? ఎంప్లాయీ అయిపోయాను. అండ్ దెన్ నేను ఒక్కటి రియలైజ్ అయ్యా, గాడ్ యూఆర్ టేకింగ్ మీ టు దిస్ పాత్ విచ్ ఐఎమ్ నాట్ లైకింగ్, బట్ టుమారో అంటే ఎప్పుడు? రేపు ఇది దేవునికి మహిమకరంగా ఉంటుందని నేను నమ్మాను. వన్ థింగ్, నేను BMW కొనుక్కున్నప్పుడు కూడా సాక్ష్యం చెప్పలేదు నేను ఊబర్ డ్రైవర్గా ఉన్నట్టు. ఆలోచించండి నా మైండ్ సెట్. వన్ ఐ బాట్ అ కార్, BMW కొనుక్కున్నప్పుడు కూడా నేను చెప్పలేదు. మా ఇంట్లో కూడా చెప్పలేదు, మా మమ్మీకి కూడా చెప్పలేదు. బట్ వెన్ ఐ గాట్ అ డిఫెండర్, ఐ స్టార్టెడ్ టెలింగ్ పీపుల్ దట్ ఐ వర్క్డ్ యాజ్ అన్ ఊబర్ డ్రైవర్. ఎందుకంటే దేవుడు నాకు చూపెట్టిన స్థానం ఇంకా నేను రీచ్ అవ్వలేదని. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ టు గో టు Mercedes Benz టుడే అండ్ డూ అ టెస్ట్ డ్రైవ్? ఎంతమంది ఈరోజు టెస్ట్ డ్రైవ్కి రెడీగా ఉన్నారు? ఒక Mercedes షోరూమ్ దేవుడు ఈయనకి ఇచ్చును గాక, ఆ అబ్బాయికి ఇచ్చును గాక, ఆ సిస్టర్కి ఇచ్చును గాక, ఈ సిస్టర్కి ఇచ్చును గాక. వాట్ ఈజ్ యువర్ ఫియర్? భయం ఎందుకండి? దేనికి భయపడుతున్నారు చెప్పండి? దీవెనికి మీరు దేనికి భయపడుతున్నారు? దేవుడు దీవిస్తారంటే, నాకు వద్దు దేవా ఈ కారు వద్దు, దేవా ఈ డబ్బు వద్దు నాకు, దేవా ఈ ఉద్యోగం వద్దు నాకు. డోంట్ బీ స్కేర్డ్. యు నో వాట్ ఐ డిడ్? ఐ యూస్డ్ టు గో టు ప్లేసెస్ విచ్ ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్.
ఇంక్లూడింగ్ ఒక క్రెటా కార్ వేసుకుని BMW షోరూమ్కి వెళ్తే ఎలాగుంటుంది తెలుసా? వాడు వేరేగా చూస్తాడు. కానీ నేను అదే షోరూమ్కి వెళ్ళి డెలివరీ కూడా తీసుకున్నా. ఆమేన్. మనిషికి సాధ్యం కాదు, కానీ దేవునికి ప్రతిదీ సమస్తము సాధ్యం. టుడే ఐఎమ్ నాట్ టు ప్రీచ్ సమ్ కాక్ అండ్ బుల్ స్టోరీ టు యూ. ఎవరిదో స్టోరీ చెప్దామని రాలేదు. సారీ. ఇట్ విల్ టాక్ అబౌట్ మనీ, ఇట్ విల్ టాక్ అబౌట్ రిచెస్, ఇట్ విల్ టాక్ అబౌట్ ఇన్సల్ట్స్. నాకు జరిగిన అవమానాల గురించి కూడా ఈరోజు నేను మాట్లాడతాను. నా లైఫ్లో దేవుడు చేసిన కార్యాల గురించి కూడా మాట్లాడతాను. నిజమే మాట్లాడతాను. ఏదైనా అబద్ధం మాట్లాడితే దేవుని ఉగ్రత నా మీద వచ్చునుగాక. ఆమేన్. ఇప్పుడు ఎంతమంది చెప్పండి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేస్తారు మీ డ్రీమ్ కార్స్? ఆమేన్. దిస్ ఇస్ వాట్ ద చేంజ్ ఐ వాంట్ టు సీ. ఈ చేంజే నేను చూడడానికి వచ్చాను ఈరోజు. పాస్టర్ గారు నన్ను పిలిచినప్పుడు ఒక్క మాట చెప్పారు, బ్రదర్, నేను రీసెర్చ్ చేసినప్పుడు ఐ డెంట్ సీ అ లాట్ ఆఫ్ మిలియనర్స్ ఇన్ హైదరాబాద్. చాలా డబ్బున్న వాళ్ళు నేను ఎవరిని చూడలేదు. అంటే ఆయన ఉద్దేశంలో క్రిస్టియన్ డబ్బున్న వాళ్ళని చాలామంది చూడలేదు. అయితే నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, why are you searching? Make your church members few millionaires అన్నాడు. Amen. This conference is not to see me as something, but to create your mindset differently. We want to preach you something which is going to change your lives. We want to open doors which God opened for us. We want to see you not as an employer, but employing people in the coming days. రెండోది ఇక్కడ చూసినట్లయితే జాన్ 11th chapter 6th verse. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనము. అతడి రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరుగు వెళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరి. ఇక్కడ నేను ఇంగ్లీష్లో చదువుతాను. When he had heard therefore that he was sick, he abode 2 days still in the same place where he was. అదేంటండి, ఒకళ్ళు చనిపోయారు అనగానే మనం ఏం చేయాలి? పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. కానీ దేవుడు ఏం చేశాడు? 2 రోజులు ఆగి వెళ్ళాడు. అంటే he waited. Every waiting has a purpose. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. ఈరోజు మీరు దాన్ని ఏమంటారు, ఈరోజు మీరు విత్తనం పెట్టి రేపు మీరు పంట కోయగలరా? ఇఫ్ ద బేబీ హ్యాస్ టు బి బోర్న్, కెన్ యూ హ్యావ్ ఇట్ ఇన్ 9 days? వాట్ ఈస్ ఇట్? ద పీరియడ్ ఆఫ్ వెయిటింగ్. ఇఫ్ టుడే దెర్ ఇస్ సంథింగ్ యూర్ వెయిటింగ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ద డెస్టినేషన్ విచ్ యూర్ వెయిటింగ్. ఆమేన్. ఏదైనా మనం వెయిట్ చేస్తున్నాం అనుకోండి, దానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. నా జీవితంలో 2010, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ద ఇయర్. 2010లో నా కాలు ఇరిగిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు కూడా రాడ్ ఉంది. 3 స్క్రూస్తో దాన్ని అటాచ్ చేశారు. ఎన్ని స్క్రూస్? 3 స్క్రూస్తో దే హ్యావ్ అటాచ్ ద రాడ్. I've lost everything. I've lost everything during this period. ఎంతమంది ఇన్సల్ట్ చేశారు చెప్పాలా? ఎంతమంది నా కళ్ళ ముందు, నా ముందు కుంటుతూ నడిచేవారు. నేను ఇలాగ నడుస్తుంటే వాళ్ళు ఇంకా నా కళ్ళ ముందు జస్ట్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ. ఐ ఫర్గేవ్ దెమ్. డూ యూ థింక్ గాడ్ విల్ ఫర్గివ్ దెమ్? గాడ్ విల్ నాట్ ఫర్గివ్ దెమ్. బికాజ్ ఐ నో, ఆ రోజు కొంచెం బాధపడ్డాను, ఏడ్చాను. నేను అనుకున్నా, దేవా, ఇది అయితే అవసరం లేదు కదా నా లైఫ్లో. ఆల్రెడీ ఇరిగిపోయినాడు, ఏముంటాడండి? బాధలో ఉంటాడు. హీ విల్ ఫీల్ లైక్ లూజింగ్ ఎవ్రీథింగ్. బట్ దే హ్యావ్ ఇన్సల్టెడ్ మీ. వెన్ దే ఇన్సల్ట్ యూ, హూ ఆర్ దే ఇన్సల్టింగ్? ద గాడ్ యూ బిలీవ్. నువ్వు నమ్మిన దేవుడిని కూడా వాళ్ళు అవహేళన చేసినట్లే. అలాంటి విశ్వాసం ఉందా లేదా మీకు? లేకపోతే ఈరోజు ఉండాల్సిందే. వెన్ దే ఆర్ ఇన్సల్టింగ్ యూ, రిమెంబర్, దే ఆర్ నాట్ ఓన్లీ ఇన్సల్టింగ్ యూ, but they are insulting the Father you believe, the God you believe. లైఫ్లో చాలా విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 2010 నా కాలు ఇరిగిపోయింది. బిఫోర్ బ్రేకింగ్ మై లెగ్ ఐ డిడ్ 2 నేషనల్ రికార్డ్స్. ఎన్ని నేషనల్ రికార్డ్స్ చెప్పండి? ఆఫ్టర్ బ్రేకింగ్ మై లెగ్ ఐ డిడ్
32 national records. See, when something is tested, right, it comes into pass. If something is down, a kick వేరు. 32 national records. The people who made fun of me while walking, today they're not successful. They're not successful. I'm telling you, not out of hatred. Not out of hatred. There are people, నేను 10th class pass అయిన వ్యక్తి, ఫస్ట్ ర్యాంకర్, ఐఎమ్ బాటంలో టాప్ 10 టాప్ 15లో ఉంటాం మనము. హీ సెంట్ మీ హిస్ రెజ్యూమే ఇఫ్ ఐ వాజ్ హైరింగ్. హల్లెలూయా. టాప్ పర్సన్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్? చాలామంది డబ్బు అనవసరం. దేవుడిని డబ్బు అడగకపోయినా పర్లేదు. నేను చెప్తున్నా, ఆస్క్ గాడ్ ఫర్ అన్ ఐడియా టుడే. ఆమేన్. అన్ ఐడియా విచ్ విల్ బ్రింగ్ మిలియన్స్ టు యువర్ లెగ్. అన్ ఐడియా విచ్ విల్ సే లైక్, దిస్ ఇస్ ద పర్సన్ వీ వాంట్ టు పార్ట్నర్ విత్. ఇలాంటి వ్యక్తితో మేము నడవాలనుకోవాలి. లాట్ ఆఫ్ పీపుల్ కాల్ మీ ఓన్లీ ఫర్ ఐడియాస్. వాట్ వుడ్ యూ డూ ఇన్ దిస్ సిచ్యువేషన్? There's this person recently who called me and I said, Stephen, what should I do? I have a 1 crore rupees. I said, find a partner who can run like 10 cabs for you. ఒక 10 లక్షలు ఎన్ని కార్లు కొనొచ్చు? 10 కొనొచ్చా? ₹1,00,00,000. Why don't you start a travel agency అన్న. In fact, I told him 10 కార్లు కొనకు, 20 కార్లు. అదేంటి 10 లక్షలకి 10 కార్లు వస్తాయి కదా. 5 లక్షలు తీసుకో, డౌన్ పేమెంట్ చేయి, 5 లక్షలు ఈఎంఐ మీద నడిపించు, 20 కార్లు కొను. Said he's drawing a 20 lakh rupees today through that thing. Amen. Idea. Suppose I share an idea with Sujit. Okay, he copies the idea. Okay, tanu recreate చేసాడు ఆ ఐడియా. Do you think you're losing something? ఎన్ని మందిలు ఈరోజు చేస్తుంటారు. Imagine you want to have a KFC chicken store today. If somebody copies, గచ్చిబౌలిలో పెట్టగలడు, సికింద్రాబాద్లో పెట్టగలడా? సికింద్రాబాద్లో పెడితే కోకాపేటలో పెట్టగలడా? కోకాపేటలో పెడితే ఇంకొక దగ్గర పెట్టగలడా? Lot of people are scared to implement something in their lives. No, don't be scared. How many of you want to start a company? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 15 people. Okay. How many of you have registered the company? Website 1, okay? 2. So the people who have raised, ఇక్కడ ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేశారు కానీ అనుకున్నారు కానీ దే హ్యావ్ నాట్ ఈవెన్ బేసిక్ స్టెప్ ఏంటో తెలుసా కంపెనీకి? వెబ్సైట్ కొనేసుకోవాలి ఫస్ట్. I have 18 websites on my name today. 5 companies స్టార్ట్ చేశాను. 13 more companies websites I have today. ఐడియా ఉంది, మనం ఏంటి రిజిస్ట్రేషన్ చేయడానికి భయపడతాం, ఒక వెబ్సైట్ కొనుక్కోవడానికి భయపడతాం. ఒక ఫస్ట్ స్టెప్ టుడే, ఇఫ్ యూ వాక్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, ఐ వాంట్ టు డూ వన్ థింగ్. స్టార్ట్ అ కంపెనీ ఆన్ యువర్ నేమ్. A single proprietorship if it has to be. A single proprietorship, not even private limited. A single proprietorship. If you are not taking a faith step, దేవుడు కార్యం చేయడు. ఐఎమ్ సారీ ఐఎమ్ టెలింగ్ యూ. నాకు ఒకసారి ఒక కళ వచ్చింది యూఎస్లో ఉన్నప్పుడు. ఏంటి నాకు కళ తెలుసా? నేను చచ్చిపోయినట్లు. కళ ఏంటి చెప్పండి? నేను అమెరికాలో చచ్చిపోయినట్లు. ఇప్పుడు ఈ కళ ఎవరికైనా చెప్తారా? చెప్పలేము. ఇప్పుడు కళలో సాతాను ఏం శోధించిందంటే, నువ్వు చచ్చిపోయినట్లు, నోబడీ ఈజ్ ఈవెన్ క్లెయిమింగ్ యువర్ బాడీ. చూడండి, సాతాను ఏం చేసింది? కళ చెప్పింది, దాని అర్థం కూడా చెప్పింది. అప్పుడు నేను ఏం చేశాను? ఐ ప్రేడ్. ఐ సెడ్, గాడ్, దిస్ ఈజ్ అ టెస్టింగ్ పీరియడ్, ఐఎమ్ లిటిల్ డిస్టర్బ్డ్, హౌ డు ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్? గాడ్ సెడ్, ఆస్క్ యువర్ మదర్ టు అప్లై వీసా. మా మదర్కి అప్పటికి 2 సార్లు యుఎస్ వీసా రిజెక్ట్. సో షీఈ్ నాట్ ఈవెన్ విల్లింగ్. తను ఏమన్నారంటే, నేను 3వసారి నేను అప్లై చేయను స్టీఫెన్, ఎందుకంటే నాకు 2 సార్లు రిజెక్ట్ అయింది. నాకు అమెరికా ఒక ₹1,00,000 అప్పు ఉంది, 30,000 ఫీజు, 30,000 నాకు ఖర్చు, 30,000 ఫీజు, 30,000 ఖర్చు. ఎంత ఉందో అమెరికా అప్పు? ₹1,00,000. ఏమన్నారు? అప్లై చేయాలి. నేను డబ్బులు పంపించి మా మదర్కి అప్లై చేశాను. 3rd time షీ గాట్ ద వీసా. ఎందుకు చెప్తున్నాను తెలుసా ఈ మాట? లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ యూ టు గో టు అబ్రాడ్.
But there are people who don't even have a passport. How will you go to US without having a passport? How will you apply for a visa without having a passport? You're understanding there is a process and a protocol. There is a dream and there is a success story, but there is a journey in between. Nobody is ready to take it. ఎవరు ఇది తీసుకోపోతే మీరు సక్సెస్ఫుల్ అవ్వరు. లెట్ మీ టెల్ యూ, ఈ స్టెప్ టు ఈ స్టెప్ వెళ్ళాలంటే దెర్ ఇస్ అ వే. దావీదు జీవితంలో షెపర్డ్ టు కింగ్ దెర్ ఇస్ అ ప్రాసెస్. డూ యూ అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? ఇక్కడ గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఇక్కడ రాజులో ఉన్నాడు, ఈ మధ్యలో చాలా ప్రాసెస్ ఉన్నాయి, చాలా స్టెప్స్ ఉన్నాయి. If he was not loyal as a shepherd, he will never be a king. మీకు దేవుడు ₹1,00,000 ఇచ్చాడు అనుకోండి, అమ్మా ఈయన దశంభాగం గురించి చెప్తున్నాడు రా బాబు, వెళ్ళిపోయాడు ఆల్రెడీ, వచ్చాడా లేదా. ఒకటి, నేను పాస్టర్ కాదు ఇవాళ, కానీ మేము ఎలా దీవించబడ్డాం మీకు చెప్తాను. మా నాన్నగారు 2010లో చనిపోయారు. ఎంత? 2010. మా మదర్కి 25 లక్షలు అప్పు చేశారు. ఏం చేశారండి? అప్పు చేశారు. అప్పు చేసినప్పుడు మా అమ్మగారు ఒక 2.5 లక్షలు పక్కన పెట్టారు. ఎంత? మ్యాథ్ కరెక్టేనా కాదా? 25 lakhs, 2.5 lakhs పక్కన పెట్టారు. అయితే పక్కన పెట్టినప్పుడు నేను 18 years, మంచి యంగ్ బ్లడ్, బైబిల్లో ఎక్కడ రాస్తుంది, ఏ అధ్యాయం ఏ వచనంలో రాస్తుంది. ఇప్పుడు నేను బైబిల్ రిఫరెన్సెస్ కూడా వెళ్ళను ఇవాళ. మీరు ఎంతమంది కన్సిడర్ ఐఎమ్ సక్సెస్ఫుల్? ఫ్యూ ఆఫ్ దెమ్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మా మదర్ ఏమైనా ఒక ₹1,00,000 బయట ఉన్న అడిగి చూడరా, నీకు ఇస్తే మనం దశంభాగం తీయడం మానేద్దాం అన్నారన్నమాట. మంచి ఆఫర్ కదా. ఒక 3 ఫోన్ చేసి ఎవడు ఇవ్వలేదు. టీకే మా మమ్మీకి అన్నాను, ఓకే 5 లక్షలు. మా మదర్ 5 lakhs టు మాథ్యూ, 5 lakhs టు సాలమన్, 5 lakhs టు స్టీఫెన్. షీ సెడ్ 2.5 lakhs ఫర్ గాడ్. ఎంత మిగిలింది చెప్పండి? క్యాలిక్యులేషన్స్ మీరు వీక్ ఉంటే దేవుడు దీవించి చెప్తున్నాను. పాస్పోర్ట్ లేకపోతే మీరు వెళ్ళలేరు. 5 లక్షలు మా అన్నకి, 5 లక్షలు మా ఇంకొక అన్నకి, 5 లక్షలు నాకు, 2.5 లక్షలు. ఇది బాగా గుర్తుంటుంది మీకు. దశం భాగం ఎంత అయింది? 17.5. ఎంత మిగిలింది? 7.5. వెరీ గుడ్. 7.5 మా మదర్కి అన్నారు. ఎందుకన్నారంటే, అరే నేను కష్టపడాను కదా, నాకు దీంట్లో వాటా ఎక్కువ ఉంటుంది. ఓకే, మా మమ్మీ వెళ్ళిపోతే నేను ఈ 5 లక్షలు ఇలా పట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, మా మదరు నీ దశంభాగం ఎదురా అన్నారన్నమాట. ఏమన్నారు? నీ దశంభాగం ఏది అన్నారు. 5 లక్షల దశంభాగం ఎంత? 50,000. 50,000 మా అమ్మగారికి ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఎన్ని దశంభాగాలు తీసినట్లు చెప్పండి మీరు? చెప్పండి. 2, కరెక్ట్. 25 lakhsలో 2.5 lakhs, నాకు వచ్చిన 5 లక్షలు 50,000. స్మాల్ స్టోరీ బట్ బిగ్ లెసన్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నువ్వు ఫీల్ అవ్వవు కదా? ఫీల్ అవ్వ. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే అడిగేస్తున్నాను ముందే. ఐ నీడ్ ఎన్ ఎగ్జాంపుల్ పర్సన్. సో యా, సుజిత్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్, అ బ్రదర్. ఇప్పుడు సుజిత్ విల్ టైత్ 10% టు గాడ్. ఎంత? 10%. I will tithe 20% to God. Who God is going to bless? Correct. But still, ఆయన లేమిలో లేడు, నేను లేమిలో లేను, ఇద్దరం blessed people. Okay? He's going to tithe 10%, I'm going to tithe 20%. Whose God is going to bless? ఎందుకు? ఎక్కువ నేను విత్తుతున్నాను కాబట్టి దేవుడు ఎక్కువ ఆశీర్వాదం నాకు ఇస్తాడు. లాట్ ఆఫ్ పీపుల్ థింక్ టైథింగ్ ఈజ్ లూజింగ్. ఏమనుకుంటారండి? టైథింగ్ అంటే ఒక 10 లక్షల్లో ₹1,00,000 తీసి దేవుడికి ఇచ్చామంటే 9 లక్షలు అయిపోయింది అనుకుంటారు. కానీ దేవుడు ఎంత ఇస్తాడు? నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువ ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. If I wouldn't tithe, I wouldn't sit in the cars I'm sitting. If I wouldn't bless pastors, the blessing wouldn't be on me. If I wouldn't put God first, God would never reach out to my prayers. You never lose. నువ్వు ఎప్పుడు దేవుడికి ఇచ్చినప్పుడు కోల్పోవు. మా అమ్మగారు ఒక్క పాఠం నేర్పారు కానీ దట్ ఈస్ అ లెసన్ టు మీ. టుడే ఐ టైత్ 20%. 10% belongs to my church, 10% goes to other pastors.
అసలు దశంభాగం అనడమే మానేసాను నాకు తెలిసి. వాట్ ఎవర్ యూ కెన్ గివ్ టు ద లార్డ్, యూ విల్ రిసీవ్ మోర్. ఐఎమ్ అ పర్సన్, నేను ఒక మనిషి. ఎలాంటి మనిషిని అంటే, సుజిత్ ఉన్నాడు దానికి సాక్ష్యం. నేను సుజిత్ ఒక ఈవెంట్కి వెళ్ళాము. అక్కడ ఒక పాస్టర్ వాస్ కలెక్టింగ్ 4,000 పీపుల్ నుంచి ₹1,00,000 కలెక్ట్ చేస్తున్నారు. ఎంత? 4,000 ఇంటూ 1,00,000 ఎంత అవుతుందో చెప్పండి. వీక్ ఉన్నారు లెక్కల్లో. ఈ రోజు నుంచి నాకు ఒకటే ప్రార్థన ఏంటంటే, మీరు అందరూ ఒక క్యాలిక్యులేటర్స్ అయిపోవాలి. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ నాట్ అ క్యాలిక్యులేటర్, గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్, యూ హ్యావ్ టు బి అ క్యాలిక్యులేటర్. చెప్పండి, 4,000 ఇంటూ 1,00,000 అంటే ఎంత? కోటి అంటున్నాను, ఇంకా నేను వెళ్ళిపోతానండి. ₹1,00,00,000 అసలు సంబంధం లేదు. 40 crores ఎవరి చేతి ఎత్తుంది? ఓకే, వండర్ఫుల్. సుజిత్, నువ్వు ఆ పేరు తీసుకో. 40 crores. He was actually collecting 300 people into 1 lakh into 30 crores. I don't preach what I don't do. నేనేం చెప్తాను అది పాటిస్తాను. సో గాడ్ వాజ్ టెల్లింగ్ మీ, స్టీఫెన్, నేనేమనుకున్నాను, ఆ పాస్టర్కు 2 లక్షలు ఇద్దాం అనుకున్నాను. ఎంత? 2 lakhs. ఒకటి నా కోట, ఒకటి మా మదర్ది కోట. దేవుడు ఏమన్నాడంటే, నీకు పెళ్ళి అయిపోయింది కదా, మీ వైఫ్ కోట అయ్యేది అని అడిగాడు. సో నేను ఏమన్నాను, పాస్టర్ గారు 2 లక్షలు ఇస్తాను అన్నాను. నేను వెళ్ళిపోయాను. ఆయన నన్ను, స్టీఫెన్ 2 lakhs ఈజ్ అనౌన్స్డ్ ఫర్ ద చర్చ్ అన్నారు. నేను 3 చూపెడుతున్నాను. ఆయనకి 3 కనబడుతుంది, నేను చెప్పింది ఎంచో 2. ఆయన తిరిగి నన్ను స్టేజ్ మీద, మీరు 2 చెప్పారు, నాకు 3 ఎందుకు? లేదు, 3 అండి. ఓకే, పాస్టర్ గారు పెంచారు, ఇప్పుడే 3 లక్షలు అయింది. అవర్ మెసేజ్ వాజ్ టు గో దట్ డే అండ్ టు గో బ్యాక్. ఆయన ఏం చేశారు తెలుసా? నెక్స్ట్ డే పిలిచారు నాన్న. దట్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. We were supposed to talk Saturday, but Sunday we were not supposed to go. God was telling me, స్టీఫెన్, ఆ 5 కోట్ల డీల్ ఒకటి ఉంది కదా, దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు వెళ్ళేటప్పుడు. దట్ 5 crores విచ్ ఇస్ స్పెండింగ్ కదా, అందులో నుంచి నువ్వు ఎంత టైట్ చేస్తావు అని దేవుడు అడుగుతున్నాడు నన్ను. దేవా, యాజ్ యూజువల్ 1 crore rupees గోస్ టు ద లార్డ్. దేవుడు ఏమన్నాడంటే, టుడే వెన్ యూ గో, యూ అనౌన్స్ a 30 lakh rupees టు దట్ చర్చ్. Amen.